హాయ్ ఎవ్రీవన్. సో మోస్ట్ ఎక్సైటెడ్ కాంబినేషన్ మన త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ గారిది. సో కాంబినేషన్ అనౌన్స్మెంట్ అయినప్పుడే మనకు ఆల్రెడీ ఒక వైబ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్లో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. షూటింగే కాదు, ఏకంగా మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. సో టైటిల్ వచ్చేసి ఆదర్శ కుటుంబం, రూమ్ నెంబర్ 47, షార్ట్కట్గా AK-47 అని. సో టైటిల్ వినగానే నాకు అనిపించింది ఒక మంచి ఆదర్శ కుటుంబం అంటే డెఫినెట్గా ఒక మంచి కుటుంబం, ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, దాంతోపాటు యాక్షన్ కూడా ఉంది అని చెప్పేసి. సో 2 కాంబినేషన్స్లో మూవీ ఉంటుందని చెప్పేసి మనకు క్లారిటీ ఇచ్చేశారు త్రివిక్రమ్ గారు. అండ్ త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి కాంబినేషన్ నిజంగానే హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లేశ్వరి, ఈ 2 బ్లాక్ బస్టర్ మూవీస్. ఆ 2 మూవీస్కి స్టోరీ అండ్ డైలాగ్స్ రాసింది మన త్రివిక్రమ్ గారే. అండ్ ఇప్పుడు స్టోరీ డైలాగ్స్తో పాటు డైరెక్షన్ కూడా త్రివిక్రమ్ గారు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళ కాంబినేషన్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి తెలుసు మూవీ కూడా ఆల్మోస్ట్ రిలీజింగ్ కూడా మనకి చెప్పేస్తున్నారు సమ్మర్ 2026కి రిలీజ్ అని. ఎందుకంటే త్వరగా మూవీ ఫినిష్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి. సో ఎన్టీఆర్ గారు ప్రజెంట్ వచ్చేసి ప్రశాంత్ నీల్తో డ్రాగన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అది ఫినిష్ అయ్యే లోపల ఈ మూవీ ఫినిష్ చేసేసి తను మళ్ళీ ఆ మూవీకి వెళ్ళిపోవాలి. సో డెఫినెట్గా ఈ మూవీని త్వరగానే ఫినిష్ చేసి మనకి సమ్మర్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు త్రివిక్రమ్ తన సెంటిమెంట్ని అయితే మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే తనకు ఒక అనే సెంటిమెంట్ ఉంది మూవీ టైటిల్స్లో. అంటే అన్ని మూవీస్ కాకుండా మేజర్ మూవీస్ తను తీసిన మూవీస్లో అనే టైటిల్తోనే మనకి మూవీ నేమ్స్ పెట్టడం చూసాము. ఎగ్జాంపుల్ లైక్ అని నితిన్ గారితో చేసింది, అండ్ తర్వాత అత్తారింటికి దారి పవన్ కళ్యాణ్తో చేసింది, అండ్ ఎన్టీఆర్ గారితో అరవింద సమేత వీరరాఘవ, అండ్ మన అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో. ఆల్మోస్ట్ ఇవన్నీ బ్లాక్ బస్టర్సే. బ్లాక్ బస్టర్తో పాటు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అదే పవన్ కళ్యాణ్తో అజ్ఞాతవాసి. సో అదొక డిజాస్టర్ అయింది. బట్ మేజర్ చూస్తే అనే సెంటిమెంట్ తనకి వర్కౌట్ అయింది. సో ఈ మూవీ కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. సో చూద్దాం, ఇంకా వెయిటింగ్ ఏం లేదు, మనకి సమ్మర్లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ వస్తుందని అనుకుందాం. సో అది గైస్, వెంకటేష్ మూవీ అండ్ త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే మూవీ ఆదర్శ కుటుంబం, రూమ్ నెంబర్ 47, షార్ట్కట్గా AK-47. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.